హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, ప్యారడైజ్, బేగంపేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్ లో భారీ వర్షం పడుతోంది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. నాలాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, హైదరాబాద్ నగరంలో గత కొద్దిసేపటి నుంచి అయితే పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే నమోదైంది. పలు ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ కావచ్చు, బేగంపేట, అదేవిధంగా ఉప్పల్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం అయితే నమోదైంది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, చాదర్ఘట్, అదేవిధంగా హెత్ నగర్ పలు ప్రాంతాల్లో అయితే తేలికపాటి వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినట్టు అల్పపీడనం కారణంగా జోడి ప్రభావంతో అయితే ఈ వర్షాలు అయితే కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపిన ప్రకారం మరో 2 రోజుల పాటు హైదరాబాద్ నగరం అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. అయితే ఈ సమయంలో గత 2 రోజులు చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా అయితే భారీ వరదలు అయితే రావడము, ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు పడడం, అదేవిధంగా కొంతమంది కొట్టుకుపోయి ప్రాణాలపై తెచ్చుకున్న పరిస్థితులు కూడా చూసాం. అయితే హైదరాబాద్ నగరంలో కూడా చూసుకున్నట్లయితే మరో 1-2 గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే తెలపడం అయితే జరిగింది. దీనికి ఇప్పటికే కూడా అధికారులు ఎన్డీఆర్ఎఫ్ కానీ డిఆర్ఎఫ్ కు సంబంధించిన, అదేవిధంగా హైడ్రా, జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు అయితే అప్రమత్తమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు అయితే అప్రమత్తమై ఉన్నారు. మొత్తంగా ఈ పలు ప్రాంతాల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అయితే గతంలో చూసుకున్నట్లు ఎక్కడైతే వరదలు అయితే ఎక్కువగా వచ్చేసి తీవ్ర నాలాలు కూడా పొంగి పొర్లి ఇబ్బంది అయి ఉండి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేక నాలాలు మెయిన్ రోడ్ పైలకు వచ్చేసి ఇబ్బంది పడ్డ ప్రదేశాలు ఏవైతున్నాయో అక్కడ ప్రధాన రహదారులపై అయితే అధికారులు అయితే ఇప్పటికీ కొంతమంది సిబ్బందిని కూడా వాటిని అలకెట్ చేసి అక్కడైతే అధికారులు సిబ్బంది అయితే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జూబ్లీహిల్స్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, పంజాగుట్ట, అదేవిధంగా పలు ప్రాంతాల్లో అయితే హైటెక్ సిటీ ప్రాంతాల్లో, మాదాపూర్ ప్రాంతాల్లో అయితే సిబ్బందిని అయితే ఇప్పటికే అప్రమత్తం అయితే అధికారులు అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అందులో దీంతో పాటుగా ఈ వస్తున్నటువంటి వరద ఉధృతికి అయితే ఆ మూసీ నది కూడా మనకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జంట జలాశయాలు కూడా పూర్తిగా ఇన్ఫ్లో ఎక్కువ అవడం వలన పూర్తిగా వాటిని కూడా గేట్ల ద్వారా అధికారులు అయితే బయటకు ఎత్తి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ గా అయితే 5 గేట్లతో అయితే బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ జంట జలాశయాల నుంచి వచ్చినటువంటి నీరు పూర్తిగా ఆ మూసీ నది ద్వారా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రవాహం ఎక్కువగా ఉన్నందున అక్కడ వైపు వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న మనం చూసుకున్నట్లయితే కూడా నిన్న కూడా ఒక వ్యక్తి ఆ మూసీ నదిలో కొట్టుకుపోవడంతో డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ అతన్ని వెతికే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది. అయితే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ వరద ఉధృతి ఎక్కువగా అవడం, పైనుంచి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ మూసీ నది పారుతున్నటువంటి చాదర్ఘట్ కావచ్చు, పాతబస్తీ కావచ్చు, అదేవిధంగా నాగోల్, అదేవిధంగా గట్కేసర్ ప్రాంతాలకు సంబంధించి వలిగొండ వరకు కూడా మూసీ పరివాహక ప్రాంతం ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు సిటీ పోలీసు, అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ కి సంబంధించిన కమిషనరేట్లు పూర్తిగా పోలీసులు అయితే ఆ ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సాయంకాలం వేళ కాబట్టి పూర్తిగా అప్రమత్తంగా ఉండి బయటకు అవసరమైతే కానీ బయటకు వెళ్ళకండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వర్షాల కారణంగా గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా వర్షాల కారణంగా ఇప్పుడు వినాయక సీజన్ పండుగ నడుస్తుంది కాబట్టి వినాయక మండపాల వద్ద కూడా విద్యుత్ షాక్ కూడా గురై చాలా మంది గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితులు చూసాము. అదే పరిస్థితి ఈ వర్షాకాలం ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి విద్యుత్ షాక్ తో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్తంభాలు కానీ అదేవిధంగా వైరింగ్ కనెక్షన్ ఇచ్చుకునే సమయంలో కూడా మండపాల వద్ద కూడా, వినాయకుడి మండపాల వద్ద కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీసులు కూడా ఏదైతే మండప నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికే హైదరాబాద్ తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది ఇప్పటికీ భారీ వర్షాలు కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఇలానే కొనసాగే అవకాశం ఉంది? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు శివ? అయితే ఇదే మరో 2 నుంచి 3 రోజుల పాటు ఇదే వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వర్షాల కారణంగా ఉదయం మార్నింగ్ సమయంలో కొద్దిగా మేఘామృతమైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం అయితే నమోదయ్యింది. అదేవిధంగా సాయంకాలం సమయానికి వచ్చేసరికి గత 2 గంటల సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉండి, అదేవిధంగా వర్షాలు కూడా భారీ వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో కురవడం అయితే జరిగింది. సిటీ ప్రాంతంలో ఇదే పరిస్థితి కూడా మరో 2 నుంచి 3 రోజుల పాటు అయితే కురిసే అవకాశం
అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులకు తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఇక్కడ జిల్లాలలో జరుగుతున్న వాటిని చూసుకొని ఏదైనా వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే అయితే లోతట్టు ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఇల్లు అయితే ఏవైతే ఉన్నాయో మూసి ప్రవాహిక ప్రాంతం కావచ్చు, అదేవిధంగా లోతట్టుగా లోపల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు ఎప్పుడో జల దిగ్బంధంలోకి వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కాలనీలు కూడా వరద నీరు ఎక్కువగా చేరడం వల్ల చెరువులు తలపిస్తా ఉంటాయి సిటీలో. దానికి సంబంధించి అక్కడ ఎక్కువగా ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవసరమైతే కొన్ని రోజులు పునరావాస కేంద్రాలకు కూడా వెళ్ళాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. కొంతమందిని మూసీ పరివాహక ప్రాంతం నుంచి కూడా అక్కడి నుంచి తీసుకుపోయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే రోడ్లపై నీరు నిలిచి ఇప్పటికే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? జనరల్ గా చూసుకున్నట్లయితే రోడ్లపైనటువంటి చిన్న చిన్న తేలికపాటి వర్షాలకి హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోతాయి. గతంలో కూడా చూస్తాం, మనం ప్రస్తుతం కూడా చూస్తున్నాం. ఎలాంటి ఏదైతే రెయిన్ వాటర్ ఉందో రెయిన్ వాటర్ అదే విధంగా డ్రైన్ వాటర్ అక్కడ లోపలికి వెళ్లాల్సినటువంటి వేస్టేజ్ వాటర్ కూడా బయటకి వెళ్ళలేని పరిస్థితిలో ఉండి బయటకి పొరడంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమైపోయి ఉంటాయి. జలమైపోయి ఉన్నటువంటి రోడ్లు కూడా పూర్తిగా మోకాళ్ళలోతు నీరు చేరడము, కార్లు కూడా పట్టుకుపోయిన పరిస్థితులు కూడా మనం గతంలో 15 రోజుల క్రితం కూడా చూసాం. మనం అదే పరిస్థితి కూడా మళ్ళీ రాకుండా అధికారులు అయితే అప్రమత్తమై అయితే నాలా డ్రైన్ వాటర్ ఉందో దాన్ని కూడా పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఆ వ్యవస్థ అనేది పునరీకృతం చేయకుండా కొత్త వాటిని చేయలేకుండా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా జల దిగ్బంధంలోకి వెళ్లే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా అక్కడ ప్రజలు కానీ అదేవిధంగా అక్కడి నుంచి వెళ్లే వాహనదారులు కానీ 4 వీలర్స్ అదేవిధంగా 2 వీలర్స్ వాకర్స్ కూడా కొద్దిగా చూసుకొని వెళ్ళాలి. ఏదైనా నాళాలు అక్కడ ఉన్నాయా, ఏదైనా ప్రమాదం పొంచి ఉందా, అక్కడ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసుకొని వెళ్ళాలని చెప్పేసి అయితే అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా డ్రైన్ వాటర్ ద్వారా అదేవిధంగా వేస్టేజ్ వాటర్ కూడా అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి అయితే కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసి ఎక్కడికక్కడ సిబ్బంది దాదాపుగా కొన్ని పాయింట్లు హైదరాబాద్ నగరం పూర్తిగా చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతం దాదాపుగా 63 నుంచి 69 పాయింట్లను అయితే జిహెచ్ఎంసీ గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ గుర్తించిన ప్రాంతాలలో అయితే ఎప్పటికప్పుడు సిబ్బంది ఎక్కువ అక్కడ స్పెండ్ చేయడము, అదేవిధంగా అక్కడ ఎలాంటి వాటర్ నిలవకుండా చూసుకోవడము, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకైతే జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే పూర్తిగా అక్కడ ఉన్నారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. థ్యాంక్ యూ శివ.